హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. టుడే రెసిపీ సొరకాయతో పెసరపప్పు వేసుకొని పాలకూర వండుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేసవి కాలం ఇలాంటి చలువ చేసే కూరలు ఇలా చేసుకొని తిన్నామంటే నోటికి అలానే కడుపుకి చాలా చక్కగా ఉంటుంది. ఫ్రైలాగా చేసుకునేవి ఈ వేసవి కాలం నోటికి అంత రుచించవు కదా, ఇలా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. దీనికోసం నేను అయితే సొరకాయలో హాఫ్ కట్ చేసి తీసుకున్నాను అండి. నాకు అది సరిపోతుందని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పైన ఉన్న తొక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో పచ్చిపప్పు, అలానే ఆవాలు, జీలకర్ర, అలా కొంచెము ఇంగువ, కరివేపాకు వేశాను. ఈ పోపు కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకుందాము. ఈ ఉల్లిపాయ మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్లో వేగాల్సిన పని లేదండి. జస్ట్ కాస్త మెత్తబడిన తర్వాత మనము కట్ చేసుకొని ఉంచుకున్న సొరకాయ ముక్కలని దీంట్లో వేసేసుకుందాము. ఉల్లిపాయ ఎందుకు బ్రౌన్ కలర్ రాకూడదు అన్నాను అంటే, ఈ సొరకాయ ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆనియన్ అనేది ముందుగానే బ్రౌన్ కలర్ వచ్చేసిందంటే మాడిపోతుంది. ఇలా అయితే రెండు కూడాను మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కాస్త పసుపు, అలానే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఇలా కలిపేసుకుందాము. సాల్ట్ ఈ స్టేజ్‌లో వేసుకున్నాము అంటే ముక్కకి మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1 ½ స్పూన్ వరకు జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకున్నది ఇలా ఒక 50% సొరకాయ ముక్కలు మగ్గిన తర్వాత వేసాము అంటే చాలా బాగుంటుంది. ఈ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. చాలా టేస్ట్, చాలా ఫ్లేవర్ ఉంటుంది. అలానే నేను ముందుగా ఉడకపెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పుని ఇలా కూరలోకి వేసేసుకున్నాను. ఇది ఎప్పుడంటే సొరకాయ ముక్క మెత్తగా మగ్గింది అన్నప్పుడు ఇలా పెసరపప్పుని వేసేసుకుందాము. ఇలా ఒక 2 నిమిషాలు ఆయిల్లో పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసేసుకొని ఇలా కూర మొత్తాన్ని కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఇది వేగిన తర్వాత పాలను తీసుకొని మీగడతో సహా అయినా సరే, మీగడ లేకుండా సరే ఇలా వేసవికాలము ఫ్రైలు తినే బదులు ఇలా పాలు పోసుకొని, సొరకాయ చలువ అంటారు, అలాంటిది పాలు పోసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పాలు పోయకోకుండా కూడాను ఈ కూర ట్రై చేయండి, మీకు కూడాను నచ్చుతుంది. ఇది రోటీ, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర వేసేసి స్టవ్ తీసేసేయండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.